పండండి కొంచెం జరుగుతారా విత్తనం తీసి పెట్టాలేమో కదా అది సర దోషాలు పోతాయండి సీన్ అవుతే పడ కింద పడ. ముందుగా కొన్ని రకాల కూరగాయలు అవి పెట్టాము. తర్వాత నా చేతితో మామిడి పండు తినాలని ఏమంతలేదు నాన్నగారికి మళ్ళీ 2 సంవత్సరాలకు వస్తే వారి ఆరోగ్యాలు బాగోరు అనుకున్న కోరికలు నెరవేర్చి పెట్టు ఏమందులండి అది కూడా పెట్టు పెట్టు ఎలాగేస్తలేదు బయటకి వచ్చేసేది జాగ్రత్త సరే నా గుండెల మీద కాలు పెట్టి మరీ దీవించింది. మామిడి పండు తిన్న తర్వాత ఓం నమ శివ శివ పన్నెండు ఇంట్లో ఏ దోషాలు ఉండవు ఒక దోషాలు నివారణ పోవాలా లాస్ట్ దాకా 2 సంవత్సరాల క్రితము బ్రహ్మంగారి మఠం నుంచి వచ్చింది ఈ గోమాత. ఇప్పుడు మళ్ళీ వచ్చింది మా ఇంటికి. అంతకుముందు వచ్చినప్పుడు చాలా చిన్నగా ఉండింది, ఇప్పుడు బాగా పెద్దదైపోయింది గోమాత. 2 సంవత్సరాల క్రితం అతనికి బట్టలు పెడతామని చెప్పాము. నేను మళ్ళీ వస్తానమ్మా అంటూ వెళ్ళిపోయాడు, రాకుండాను తీసి పెట్టాము ఆ బట్టలు ఇప్పుడు అతనికి సమర్పించాము. బట్టలు, తాంబూలం, దక్షిణ సమర్పించాము. మీకేమనిపించిందో ఒక కామెంట్ పెట్టండి.